ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో ఈశ్వరుణ్ణి స్మరించుకుందాం. మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశ దిశాసు విమలం మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం సౌరాష్ట్రసుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం. శివనామస్మరణ వలన ఎలాంటి దోషాలు పోతాయి? మనకి శివ మహాపురాణంలో కనిపిస్తుంది. సూతుడు సౌనకాది మహామందకి చెప్పేట, ఎవరు శివనామ స్మరణ అహర్నిశలు చేస్తారో వాళ్లకు ఉండేటువంటి బ్రహ్మహత్యాది పాతకాలన్నీ పోతాయి. సంసారంలో తెలిసి తెలియక అనేక ఘోర పాపాలు చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా శివనామ స్మరణ వలన వాళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి అని. శివపూజ చేయటానికి అనేక విధానాలు ఉన్నాయి. రుద్రం, అతిరుద్రం, మహారుద్రం, ఘోరరుద్రం అంటూ మనం శివుడికి అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటాం. అనేక రకాల అభిషేకాలు మనం శివుడికి చేస్తూ ఉంటాం. శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పేసి బిల్వార్చనలు, లింగార్చనలు, కోటి లింగార్చనలు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా అనేక ద్రవ్యాలతో లక్షార్చనలు, కోటి అర్చనలు శివుడికి చేస్తూ ఉంటాం. అవి కాకుండా శివాలయంలో సేవలు చేసేవాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. అనేక విధాలుగా శివాలయంలో సేవలు చేస్తూ ఉంటారు దేవాలయానికి. ఇవేవీ చేయలేనటువంటి వాళ్ళు, ఏ మంత్రాలు రానటువంటి వాళ్ళు, ఏ పద్ధతులు తెలియనటువంటి వాళ్ళు, ఎలాంటి సంపదలు లేనటువంటి వాళ్ళు, మూఢులైనటువంటి వాళ్ళు, ఏమీ చేత కానటువంటి వాళ్ళు, ఒక దగ్గర నుంచి కదలలేనటువంటి వాళ్ళు కూడా చేసుకోదగినటువంటిది శివనామస్మరణ. శివ మహాపురాణంలో మనకి కనిపిస్తుంది. ఎవరు శివనామస్మరణ అహర్నిశలు చేస్తారో సదాశివ సదాశివ శివ సాంబశివ అలా 24 గంటలు కొంతమంది ఏ పని చేసినా శివనామస్మరణ చేస్తూనే ఉంటారు. అలా శివుణ్ణి మనసారా ధ్యానిస్తూ శివనామస్మరణ చేస్తూ భస్మధారణ చేసి రుద్రాక్షమాల ధారణ చేస్తారో వాళ్ళని చూస్తే చాలుట, వాళ్ళకి నమస్కరిస్తే చాలుట. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం వస్తుందిట. అంటే ఎంతటి అద్భుతం! మామూలుగా అయితే ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి పూజార్చనలు చేయటం వలన సకల దోషాలు పోతాయి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఇలా ఒకే దగ్గర కూర్చుని ఏ విషయాలు ఆధ్యాత్మికంగా తెలియకపోయినా పర్వాలేదు, కేవలం శివనామస్మరణ చేస్తూ విభూతి ధారణ చేసి భస్మాన్ని నుదుట పెట్టుకొని అదేవిధంగా రుద్రాక్షల్ని అలంకరించుకొని అహర్నిశలు శివనామస్మరణ ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకి నమస్కరిస్తే చాలుట. త్రివేణి సంగమంలో స్నానం చేసి సంకల్పం చేసుకొని అక్కడ మనం పాప ప్రక్షాళన చేసుకోవడానికి మహాసంకల్పాలు చెప్పించుకుంటే ఎలాంటి దోషాలు పోతాయో
అలాంటి దోషాలు ఈ వ్యక్తులకి కేవలం దర్శనం చేసుకుని నమస్కరిస్తే పోతాయిట. అంటే కేవలం శివస్వరూపంగా అలాంటి వ్యక్తులని చెప్తారు. ఏ మంత్రయంత్రాలు, ఏ యాగాది హోమాలు, క్రతువులు చేయక్కర్లేదు, దాన ధర్మాలు చేయక్కర్లేదు. కేవలం సదాశివుణ్ణి అహర్నిశలు స్మరించటం. అయితే కొంతమంది ఈ విషయాన్ని విన్న తర్వాత వితండవాదంతో అనేక పాపాలు చేస్తూ సదాశివ అంటే సరిపోతుందా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనలో మన నోటి నుంచిట ఎప్పుడైతే శివనామస్మరణ వస్తుందో ఆ వ్యక్తి లోపల ఉండేటువంటి దోషాలు, కల్మషాలు అన్నీ కూడా హరింపబడుతాయిట. అంటే వాడు రోజు రోజుకి పరిశుద్ధుడైపోతాడు. శివుడి మీదనే మనస్సు నిలిపి శివధ్యానం చేస్తూ సదాశివ, సాంబశివ, సదాశివ అనుకుంటూ ఉంటే చాలు. అయితే వాడి ధ్యానం అంతా కూడా ఈశ్వరుడి మీదే ఉండాలి. ఏదో నాకు రావాలి, ఏదో గెలవాలి అనేటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా అత్యంత భక్తిపూర్వకంగా అనన్య విశ్వాసంతో అనన్య భక్తి కలిగి సదాశివుణ్ణి స్మరిస్తూ తన ధర్మాలు తను నిర్వర్తిస్తే చాలుట. అలాంటి వాడికి ఎప్పుడు కూడా ముక్తి లభిస్తుందిట. అలాంటి వాడి దర్శనం చేసుకుంటేనే పాపాలన్నీ పోతాయిట. అంటే ఇక్కడ మనకేమర్థమవుతోంది, ఇంతవరకు వాడు ఎలాంటి పాపాలు చేసి ఉండని కాక, ఎలాంటి అధర్మ ప్రవర్తన కలిగి ఉండని కాక, జీవితంలో కానీ గత జన్మల్లో కానీ చాలామంది చాలాసార్లు తెలియక తెలిసి అనేక దోషాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు పరిస్థితుల వలన చేస్తారు, కొన్నిసార్లు దుర్మార్గంతో చేస్తుంటారు, కొంతమంది కొన్నిసార్లు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా మరికొన్నిసార్లు మనం కొన్ని వేళల్లో నిర్వర్తించవలసినటువంటి ధర్మాల్ని నిర్వర్తించకపోవటం వలన కూడా మనకి అనేక దోషాలు చుట్టుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వీటన్నిటినీ వదిలేసి ఈశ్వరానుగ్రహం ఏ విధంగా ఉంటే నేను ఆ విధంగా నడుచుకుంటాను అని తన భారాన్ని ఈశ్వరుడి మీద వేసి సత్వగుణ సంపన్నుడై తన పనులు తను నిర్వర్తిస్తూ సదాశివనామాన్ని అహర్నిశలు జపిస్తూ భస్మధారణ చేసి రుద్రాక్షలు ధరిస్తే చాలుట. వాడిలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా హరింపబడతాయి. అంటే ఇక ముందు తర్వాత వాడు మళ్ళీ తప్పు పని చేయడు. అధర్మమైనటువంటి దారిలోకి వెళ్ళటానికి వాడి మనస్సు అటువైపు వెళ్ళదు. అలాంటి పనులు చేసేటువంటి పరిస్థితులు వాడికి ఏర్పడవు. వాడికి వెళ్ళేటువంటి దారి కూడా సుగమంగా ఉంటుంది. ఒకవేళ ఈశ్వరుడు పరీక్షలు పెట్టినా ఆయనే వాళ్ళని ఆ పరీక్ష నుంచి నెగ్గిస్తాడు, విజయాన్ని ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. అందుకని నేను ఇలా ఉంటే నాకేదో వస్తుంది, నన్నెవరో ముంచేస్తారు, నాకెవరో మోసం చేస్తారు, నాకేదో అన్యాయం జరుగుతుంది, నేను ఇలా ఉండకూడదు, నేను అలర్ట్గా ఉండాలి అని ఎవరనుకుంటే మనని మనం రక్షించుకుంటాము అనేటువంటి భావన ఉన్నంత వరకు భగవంతుడు మన దగ్గరికి రాడు. అందుకని మనం చేయవలసిన కార్యక్రమం ఏదో మనం మనస వాచ కర్మణ ధర్మంగా చేస్తూ వెళ్ళటం, సత్వగుణంతో ఉండటం, మనమేదో పొడి చేస్తాము, మనమేదో సాధించేస్తాము అనేటువంటి భావన కాకుండా లక్ష్యాలు ఉండొచ్చు. ప్రతి మనిషికి లక్ష్యాలు ఉండాలి. ఇది చెయ్యాలి, ఇది తీసుకోవాలి, ఇది తెలుసుకోవాలి అని ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి లక్ష్యాలు ఉండొచ్చు. వాటి కోసం కృషి చేయటం వారికి మాత్రమే మన వంతు. ఫలితాలనిచ్చేటువంటిది భగవంతుడు. ఇది నేను చేసేస్తాను అనేటువంటి అహంభావానికి వెడితే భగవంతుడు అణిచేస్తాడు. శివుడికి ఎన్నో పేర్లున్నాయి. శంకర అనుకోవచ్చు, మహాదేవ అనుకోవచ్చు, హరహర అనుకోవచ్చు, సాంబశివ అనుకోవచ్చు, సదాశివ అనుకోవచ్చు, మహాదేవ అనుకోవచ్చు. ఆయన నామాల్లోని ఏ నామాన్ని స్మరించినా పర్వాలేదు. శివనామస్మరణ చేస్తూ మాత్రం ఉండాలి. శివుడి మీద మాత్రమే మనసు ధ్యానం చేస్తూ ఉండాలి. శివుని మీద మాత్రమే, శివుడి పాదాల మీద మాత్రమే మన మనస్సు ఉండాలి. అలా శివనామస్మరణ చేస్తూ మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఋషితుల్యుడు అవుతాట. ఋషితో సమానమైనటువంటి వాడవుతాడు. అలాంటి వాడికి నమస్కరిస్తేనే చాలుట. అలాంటి వాడిని పొద్దున్నేసి దర్శిస్తేనే చాలుట. ప్రయాగ సంగమ స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తుందిట. అంటే ఎంతటి పవిత్రుడవుతాడో. అహర్నిశలు శివనామస్మరణ చేయటం వల్ల వితండవాదం చేస్తూ వీడే పాపాలు చేసినా పర్వాలేదా, శివనామస్మరణ మాత్రం చేస్తే చాలా అని మాత్రం అనకండి. ఎప్పుడు శివుడి మీద మనస్సు పెడతాడో,
ఎప్పుడు శివనామస్మరణ ప్రారంభం చేస్తాడో అప్పుడు మొట్టమొదటిగా వాడిలో ఉండే కల్మషాలన్నీ కూడా హరింపబడతాయి, భస్మమైపోతాయిట. ఇక వాడికి చెడు ఆలోచన రాదు, చెడు దోర్లకి వాడు వెళ్ళడు. ఎందుకంటే శివుడి మీద వాడి మనసు పెట్టాడు, శివనామస్మరణ చేస్తూ ఉన్నాడు. అందుకని ఇంకెప్పుడు కూడా వాడు చెడుదారిలోకి వెళ్ళేటువంటి అవకాశమే వాడికి రాదు. ఈశ్వరుడు వాడిని ధర్మమైనటువంటి మార్గంలో నడిపిస్తూ తీసుకెడతాడు. అందుకని వాడు తప్పు పనులు చేస్తే పర్వాలేదా అనేటువంటి ప్రశ్నకి అర్థమే లేదు. అలా శివనామస్మరణ అహర్నిశలు చేసేటువంటి వాడు తప్పు పని చేయలేడుట. ఎందుకని శివుడి రక్షణలో ఉంటాడు, ఆ పరిధిలో ఉంటాడు. కాబట్టి వాడెప్పుడు కూడా తప్పుదారిలోకి వాడి మనస్సు వెళ్ళదు, అలాంటి అవకాశాలు వాడికి రావు, అలాంటి పనులు చేయాలనేటువంటి బుద్ధి ఆ వ్యక్తికి తోచదు. మొట్టమొదటిగా వాళ్ళల్లో ఉండేటువంటి కల్మషాలన్నీ నాశనం అయిపోతాయిట. అందుకని సదా శివనామస్మరణ చెయ్యాలిట. అయితే కొంత వయస్సు వచ్చిన తర్వాత సాధన చేయటం కొంచెం కష్టతరం కావచ్చు. ఇదివరకే మన మనస్సు అనేక విధాలుగా వెళ్ళి మనని మనం తప్పుదారిలో నడిపించుకున్న వాళ్ళం కావచ్చు. మనని మనం నియంత్రించుకోవడానికి కొంత సమయం ఉంటే సదాశివనామాన్ని కూడా అహర్నిశలు చేయటానికి మధ్య మధ్యలో మన మనస్సు ఇంకెక్కడికో వెళ్ళి దీన్ని ఆపేస్తూ ఉండొచ్చు. దాన్ని సాధనతో మాత్రమే యత్నం చేసుకోవాలి. పొద్దున్నుంచి అనుకుంటూ ఉండాలి, మళ్ళీ మర్చిపోతే మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. అలా సాధన చేస్తూ ఉండాలి. అయితే పెద్దవాళ్ళకైతే సాధన చేస్తే మాత్రమే అలవడుతుంది. మరి పసిపిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ నామాన్ని అలవాటు చేశామనుకోండి, ఇక వాళ్ళెప్పుడూ తప్పుదారిలో నడిచే అవకాశమే ఉండదు. చాలామంది పెద్దవాళ్ళు ఏడుస్తూ ఉంటారు, పిల్లలు మా మాట వినటం లేదండి, తప్పుదారిన పెడుతున్నారండి. మొక్కై వంగనిది మానై వంగుతుందా? వంగదు కదా. అందుకని చిన్నప్పటి నుంచే వాళ్ళకి భగవన్నామం చేయటం, భగవంతుడి ఎంతో భక్తి కలిగి ఉండటం, మంచి అంటే ఏమిటి అనేటువంటి విషయాలు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించారనుకోండి, ఆ పిల్లలు అహర్నిశలు సదాశివనామాన్ని చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు తప్పుదారిలో నడిచే అవకాశమే ఉండదు. అందుకని తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచి భగవద్భక్తిని అలవాటు చేయాలి. మరొకటి ఏమిటంటే, ఎవరైనా తప్పు చేసేటువంటి వాళ్ళకి వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఈ శిక్ష పడుతుంది అని భయపడి మాత్రమే చాలామంది తప్పులు చేయరు. కానీ భగవంతుడు ఒకడు చూస్తున్నాడు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వాడు చాటుగా మాటుగా కూడా వాడు తప్పులు చేయడు. చిన్నప్పటి నుంచి భక్తి ఉండి భగవంతుడు ఒకడు మనం చూస్తున్నాడు అనే విశ్వాసం వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉందనుకోండి, వాళ్ళు ఎప్పుడూ కూడా చాటుగా కానీ నేటుగా కానీ తప్పు పనులు చేయరు. భగవన్నామం చేస్తూ ఉండడం, సరైన మార్గంలో పెడుతూ ఉంటే ఉత్తమ వ్యక్తులుగా వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళైతే వాళ్ళు సాధన చేసి అలవాటు చేసుకోవాలి. మరి మీ పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేయవచ్చు. అలా శివనామస్మరణ చేస్తూ ఉండండి, పిల్లలకి అలవాటు చేస్తూ ఉండండి. ఉత్తమ వ్యక్తులుగా మీ పిల్లలు పైకి వస్తారు. పార్థివ లింగానికి పూజ చేయటం వలన ఎలాంటి దోషాలు పోతాయి? పార్థివ లింగము అంటే మృత్తిక లింగము అంటారు. మృత్తిక లింగం అంటే మట్టితో చేసినటువంటి లింగం. మనం వినాయక చవితికి గణపతిని తయారు చేస్తూ ఉంటాం మట్టితో. అదేవిధంగా శివుణ్ణి కూడా మృత్తిక లింగాన్ని తయారు చేయాలిట. ఆ లింగం తయారు చేయటానికి కూడా ఒక పద్ధతి. మామూలుగా అయితే దేవాలయాల్లో కనిపించేటువంటి శివలింగం 2 భాగాలుగా మనకి కనిపిస్తుంది. ఒకటి పానవట్టము, మరొకటి పైన ఉండేటువంటి లింగము. 2గా ఉంటాయి. ఇక్కడ తయారు చేసే మట్టితో చేసేటువంటి లింగం మాత్రం ఏకంగానే ఉండాలి, దాన్ని విరిచేసి 2 భాగాలుగా చేయకూడదుట. అలా తయారు చేసి శివలింగాన్ని పెట్టుకుని శివుడికి పూజ చేయాలి. ఏ సమయంలో చేయాలి, ఎక్కడ చేయాలి, ఎన్ని లింగాలకు చేయాలి అనేటువంటి విషయాలు కూడా మనకి శివ మహాపురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మామూలుగా ఏం చెప్తూ ఉంటారు, అసలు శివలింగ దర్శనం చేయటంతోనే సకల పాపాలు పోతాయి. ఎంతోమంది శివలింగ ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు. ఒకసారి శివలింగ ప్రతిష్టాపన చేస్తే కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ హరిస్తాయిట. సకల దోషాలు, బ్రహ్మత్యాది పాతకాలు నశించిపోతాయి అంటారు. మరి అలా శివలింగ ప్రతిష్టాపన చేసినటువంటి ఏ లింగానికి నమస్కరించినా సకల దోషాలు పోతాయి. కానీ మనం స్థాపించినటువంటి లింగం కంటే కూడా సిద్ధులు, మునులు, ఋషులు ఇలాంటి వాళ్ళు ప్రతిష్టాపన చేసినటువంటి లింగాలకి పూజ చేయటం వలన మనకి మహిమలు ఎక్కువగా ఉంటాయట. మనకి పనులన్నీ కూడా తొందరగా సానుకూల పడతాయట, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందిట.
దానికంటే కూడా స్వయంభూ లింగాలు ఉంటాయి. అంటే తనంత తానుగా శివుడు వెలిసినటువంటి లింగాలు జ్యోతిర్లింగాలు. అలాంటి జ్యోతిర్లింగాలకి స్మరణ చేయటం వలన, అక్కడికి వెళ్ళి ఆ లింగాల్ని తాకటం వలన, అభిషేకం పూజలు అర్చనాలు చేయటం వలన అనేక దోషాలు పోతాయి. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది మృత్తికతో చేసినటువంటి లింగము అనేటువంటి విషయం మనకి శివమహాపురాణంలో కనిపిస్తోంది. మామూలుగా మనకి వెలిసినటువంటి జ్యోతిర్లింగాలన్నీ కూడా మృత్తికతో కొంతమంది మహానుభావులు పూజ చేసిన తర్వాత ఆ మృత్తిక లింగం నుంచి ఉద్భవించి స్వయంభూలింగాలుగా జ్యోతిర్లింగాలుగా నిలిచినట్టుగా మనకి కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. మనకి సౌరాష్ట్రంలో ఉండేటువంటి సోమనాథుడు, అదేవిధంగా మనకి కృష్ణేశ్వరంలో ఉండేటువంటి కృష్ణేశ్వరుడు, ఇలా అనేక లింగాలు కూడా మనకి మృత్తికతో చేసినటువంటి లింగాల నుంచి ఉద్భవించి స్వయంభూలింగంగా నిలిచినటువంటి జ్యోతిర్లింగాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి పక్కన పెడితే అసలు మృత్తిక లింగానికి మామూలు మనిషి ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ సందర్భంలో చేయాలి? మామూలుగా మనం నదీ తీరానికి పెడుతూ ఉంటాం, నదిలో స్నానం చేస్తూ ఉంటాం. స్నానం చేసినప్పుడుట మనం కిందికి దిగిన తర్వాత అట్టడుగున ఉన్నటువంటి మట్టిలోని 8 అంగుళాల లోపలి మట్టిని తీసుకోవాలిట. తీసుకుని దానిలో ఎలాంటి ఇసుక కానీ ఏది మనకి మెత్తగా ఉండాలి, బంకమట్టిలాగా ఉండాలి, ఇసుక లేకుండా ఉండాలి. అలాంటి మట్టిని మర్దన చేసి దాన్ని ఒక శివలింగంలాగా తయారు చేసి అరిచేతిలో ఏదైనా ఒక పళ్ళెం కానీ, ఒక ఆకు కానీ, మారేడాకు కానీ, తమలపాకు కానీ, ఏదైనా దేవతా వృక్షాలకి సంబంధించినటువంటి ఒక ఆకును పెట్టుకుని దాని మీద ఈ శివలింగాన్ని పెట్టి, ఎడం చేతిలో శివలింగాన్ని పెట్టుకుని నదీ తీరానే ఉన్నారు కదా, ఆ నదిలోని నీళ్లను తీసి ఆ శివుడికి అభిషేకం చేసి అక్కడ విభూతి రేఖలు పెట్టి, కుంకుమ పెట్టి, హారతిచ్చి ఏదైనా నివేదన చేసి ఉద్వాసన చెప్పి మళ్ళీ ఆ నీటిలోనే దాన్ని నిమజ్జనం చేయండి. ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు సహస్రలింగార్చన చేయొచ్చు. నదీ తీరానికి వెళ్ళినప్పుడు కొంత మట్టిని తెచ్చిపెట్టుకొని రోజు పూజా సమయంలో ఒక మట్టి లింగాన్ని తయారు చేసి ఒక పళ్ళెంలో పెట్టి ఈశ్వరుడికి అభిషేకం చేసి, మగవాళ్ళైతే నమకం చమకం రుద్రంతో చేయవచ్చు. స్త్రీలైతే మహిమ్న స్తోత్రం చదువుతూ కానీ, శివపంచాక్షరితో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేయవచ్చు. పంచామృతాలతో కానీ, గంగాజలంతో కానీ, మీకు అనుకూలమైనటువంటివి శివుడికి అర్చనకి అభిషేకానికి పనికి వచ్చేటువంటి ఏ ద్రవ్యంతో అయినా అభిషేకం చేయవచ్చు. చేసిన తర్వాత విభూతి రాచి కుంకుమ పెట్టి చక్కగా మహానివేదన చేసి హారతిచ్చి ఉద్వాసన చెప్పి ఆ తర్వాత ఆ లింగాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రవాహంలో నిమజ్జనం చేయాలి. అలా నిత్యం ఎవరు మృత్తిక లింగానికి పూజ చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి సకల దోషాలు హరించిపోతాయిట. అంటే మనకి సృష్టిలో ఉన్నటువంటి లింగాలన్నిటికీ పూజ చేయటం కంటే కూడా ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది, సకల దోషాల్ని పోగొట్టగలిగేటువంటిది ఈ మృత్తిక లింగానికి పూజ చేయటం వలన, పార్థివ లింగానికి పూజ చేయటం వలన అనేటువంటి విషయాలు మనకి శివమహాపురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవేల్టి మంత్రం సదాశివాయ నమః మనకి శివమహాపురాణంలో కనిపిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి అహర్నిశలు సదాశివ శివ సదాశివ అనుకుంటూ నామజపం చేస్తారో ఆ నోటిలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయిట. ఆ వ్యక్తిలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా దగ్ధమవుతాయిట. అలానాడు మన్మథుడు శివుడి 3వ కంటికి ఎలా బూడిదైపోయాడో అలా శివనామస్మరణ ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళలో ఉండేటువంటి కల్మషాలు, దోషాలు, పాపాలు అన్నీ కూడా హరింపబడతాయి అని చెప్పేసి మనకి శివమహాపురాణంలో కనిపిస్తోంది. ఇది అందరికీ పలకడానికి సులభ సాధ్యంగా ఉన్నటువంటిది. పెద్ద పెద్ద మంత్రాలు ఎవరు పలకలేకపోవచ్చు. పసిపిల్లలు కూడా పలకగలిగేటువంటి నామం సదాశివ. అందుకని అహర్నిశలు సదాశివ శివ సదాశివ అనుకుంటూ ఉండండి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మ కపాలం నీ స్థానం సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మ కపాలం నీ స్థానం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప.
ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం, అది గణపతికే ప్రాకారం, ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం, ఇది బ్రహ్మకు మూల స్థానం, కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అరుణాచలమై వెలిగేది, రుణపాశాలను త్రెంచేది, పృథ్వీజలముల దాటినది, నాభిజలజమై వెలిగేది, కలిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది.